అమరావతి పనుల పునఃప్రారంభంతో రాజధాని రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. భూములిచ్చిన తమ త్యాగాలకు గుర్తింపు వచ్చిన రోజని రైతులు అంటున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ కలుగుతాయంటూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ విచ్చేస్తున్న సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా రాజధాని ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అటు మహిళా రైతులు కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనము రాజధాని ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పెద్ద ఎత్తున మహిళలు, చిన్నారులు సైతం కూడా ప్రధాని నరేంద్ర మోదీ జరిగే కార్యక్రమానికి వచ్చి అక్కడ అదేవిధంగా మా రాజధాని ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, తమ రాజధాని నిర్మాణం ఎలా చేపట్టబోతున్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు వాళ్ళంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళు గత 5 ఏళ్ళుగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, రాజధాని కోసం ఎలాంటి పోరాటం చేశారనేది వాళ్ళ మాటల్లో నిందాం. అమ్మ చెప్పండి, గత 5 ఏళ్ళుగా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, అనేక పోరాటాలు చేశారు, రోడ్డు ఎక్కారు, పాదయాత్రలు చేశారు. ఆ కష్టం అంతా కూడా ఈరోజు తీరిపోయి ఈరోజు మీకు ప్రధాని మోదీ గారు మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు. అమరావతి రాజధాని భవిష్యత్తులో సుందరంగా తీర్చిదిద్దామన్న ఆశయంతో ముందుకెళ్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? హ్యాపీగా చూడాలనుకుంటున్నాం సార్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా రాజధాని మాకు వచ్చినందుకు మా పిల్లల భవిష్యత్తుల గురించి కానీ ఏదైనా కానీ మాకు ఫస్ట్ నుంచి మల్కాపురం చుట్టుపక్కల కానీ మాకు ఏజోళ్ళ సాంబశివరావు గారు మాకు వెనకుండి నడిపించాడు. మాకు ఆయనకు ముందర ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఏదున్నా ఏ సమస్యలున్నా మేము ఆయనకు చెప్పుకునేవాడు. ఆయన ప్రభుత్వం దాకా తీసుకెళ్లేవాడు, చేసేవాడు. ఆయన ద్వారాగా మాకు ఏదైనా ప్రభుత్వం ద్వారా నుంచి వచ్చేది కానీ ఏదైనా కానీ సంకేతం ఆయన ద్వారా నుంచి వచ్చేది. కానీ రాజధానిలో మేము చాలా పోరాటం చేసాము. రైతులు కానీ ఎవరైనా కానీ రోడ్లు ఎక్కాము, పోలీసులు తన్నులు తిన్నాము, అన్నీ చేసాము. కానీ ఇప్పుడు మా రాజధాని మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకు కూడా భవిష్యత్తులో బాగు చేస్తారని కోరుకుంటున్నాం. చెప్పండి, దాదాపు 20,000 మంది రైతులు, 34,000 ఎకరాలు, అంటే ఇది ఇంతవరకు అసలు చరిత్రలో ఎక్కడా జరగలేదు. అలాంటిది మీ రాజధాని రైతులు అంత గొప్ప త్యాగం చేశారు, తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఏమనిపించింది మీకు? అసలు చాలా బాధ అనిపించింది సార్. అప్పుడు చాలా బాధ అనిపించింది. కాబట్టి మేము ఆ కష్టం బాధలు పోవాలని మేము పోరాటం చేసాము. చేసి మా రాజధాని మేము తెప్పించుకున్నాము. మా భవిష్యత్తు మాకు వచ్చినది. అది ఈరోజు మీరు రాజధాని పునర్నిర్మాణ పనులకు వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఎలా అనిపిస్తుంది, ఏంటి? చాలా బాగుంది సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు రాజధాని పనులు కూడా బాగానే చేస్తున్నారు సార్, దానికి కాదంటలేదు. మీరు చెప్పండి, మీరు ఏంటి అసలు ఈ రాజధాని గతంలో ఎలా ఉండేది, గత 5 ఏళ్ళ కాలంలో ఇప్పుడు ఎలా ఉంది? మా రైతులు చాలా కష్టపడ్డారండి. వాళ్ళ పొలాలు ఇచ్చి ఇబ్బంది పడ్డారు. చాలా పోలీసులు కానీ వాళ్ళందరూ ఇబ్బంది పెట్టారు. ఈరోజు వాళ్ళందరూ సంతోషపడుతున్నారు రాజధాని ఇక్కడ ఉందని. మేము కూడా వాళ్ళ సంతోషాన్ని చూసి మేము కూడా ఆనందపడుతున్నాం. వాళ్ళు బాగుంటేనే మాకు బాగుంటుంది. మా వేజల సాంబశివరావు గారు కూడా మా కోసం కానీ ఈ భూముల కోసం కానీ ఎంతో కానీ కష్టపడ్డారు. అలా నా టీం అంతా మేమందరూ ఈరోజు సంతోషంగా ఉన్నామండి. గత 5 ఏళ్ళు రాజధాని అడవిని చేశారు, అసలు శ్మశానం అన్నారు, అది మునిగిపోయే వరద ప్రాంతం అన్నారు, రకరకాల విమర్శలు చేశారు. ఆ సమయంలో మీరు పరిస్థితి ఏంటి? మళ్ళీ రాజధాని ఈ విధంగా తిరిగి పునర్నిర్మాణం జరిగిందని మీరు భావించారా? భావించలేదు సార్. మేము అనుకున్న రీతిగా మాకు దేవుడు మమ్మల్ని చూసి మాకు ఈ సమయాన్ని మాకు ఇచ్చాడు. ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుడు మమ్మల్ని చూశాడు. మీరు సహజంగా రైతులు భూమిని కన్న బిడ్డలా చూసుకుంటారు. మీరు ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళకి ప్రభుత్వం అడగంగానే వెంటనే మీరు భూములు ఇచ్చేశారు కదా. ఆ తర్వాత ఇప్పుడు మీకు పనులు లేకుండా పోయినాయి, రాజధాని నిర్మాణం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మీరు అసలు ఏంటి, ఎలా ముందుకెళ్లారు? మేము పనులు లేకుండా ఇబ్బంది పడ్డామంటే మాకు ఇటు కాలేజీ, సచివాలయాల్లో వాళ్ళు చిన్న చిన్న పనులు ఉన్నాయండి. అంతకుముందు భూముల్లో పనులు చేసేవాళ్ళం వ్యవసాయంగా. తర్వాత వాళ్ళకి ఇచ్చినాక మేము వీళ్ళందరూ మళ్ళీ పోలీసులు వీళ్ళందరూ ఇబ్బంది పెట్టారు. జగన్ ఉన్న కాలంలో మమ్మల్ని మళ్ళీ తర్వాత అందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, పెద్దవాళ్ళు, మీరు చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయ పనులు చేస్తుంటారు, వ్యవసాయం ఎంతో నమ్ముకొని ఉన్నారు. ఆ వ్యవసాయాన్ని కాదనుకుంటే భూములు ప్రభుత్వానికి ఇచ్చారు కదా, ఏంట్లా అంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారు ఆ భూముల్ని? చంద్రబాబు గారు న్యాయం చేస్తారని ఇచ్చామండి. వ్యవసాయం చేసినప్పుడు కూడా అంత సుఖం లేదు. చంద్రబాబు గారు వచ్చినాకే మాకు సుఖం ఉంది. మా పిల్లలకు చదువులు గిదువులు అన్నీ బాగుంటాయి అని చెప్పారు. మాకు తెలవని వాళ్ళకి, మాకు ఏమీ తెలవని వాళ్ళకి తెలివితేటలు చెప్పారు చంద్రబాబు గారు. కాబట్టి ఆయన నమ్ముకొని మేము భూములు ఇచ్చామండి. మామూలుగా ఎవరైనా సరే తమ పిల్లలు బాగుండాలనుకుంటారు, కానీ మీరు 5 కోట్ల ఆంధ్ర ప్రజలు బాగుండాలి, యువత ఉద్యోగాలు రావాలని రాజధానికి ఇచ్చారు కదా. ఆ తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఆ క్షణం ఏమైనా ఇబ్బంది అంటే బాధ అనిపించిందా? చాలా బాధ అనిపించిందండి. రోజు ధర్నాకి వెళ్తే పోలీసులు ఇడిచి కొట్టారండి మమ్మల్ని. మేము పొలం పూలింగ్కి ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఏడాది మీటింగ్కి వెళ్తే కొట్టిన మాట నిజమే. చాలా ఇబ్బంది పడ్డామండి. చీరలు చినిగిపోయి జుట్టు మొత్తం లాగించుకొని చాలా కర్రలతో కొట్టారండి.
కాలుతో కూడా కొట్టారు. చివరికి మీరు పాదయాత్ర దేవుడి దగ్గర పాదయాత్ర కూడా చేశారు, న్యాయం జరగట్లేదని. ఆ పాదయాత్ర కూడా అడ్డుకున్నారు, రాళ్ళు చాలా రకాలుగా చేశారు. అప్పుడు అసలు ఏంటి, అసలు ఎలా ఉంది మీ బాధ, ఆవేదన? చాలా బాధకుండా ఇవాళ ఏంటంటే దేవుడే న్యాయం ఎటుంటే అటు చూపిస్తాడని నడిచామండి. దేవుడిని నమ్ముకొని మేము, దేవుడు మా అందున ఉండాలి కాబట్టి మాకే న్యాయం జరిగింది. అమ్మ మీరు చెప్పండి, ఈరోజు రాజధాని మళ్ళీ పునర్నిర్మించే పనులు ప్రారంభించడానికి మోదీ గారు వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మొన్నటిదాకా అసలు ఏమీ లేదనుకున్న రాజధాని మళ్ళీ ఈరోజు పూర్వవైభవం తీసుకు అడుగులు వేస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది, వేరే పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మా పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేస్తారు అని చంద్రబాబు గారి నమ్మకం, ఆయన మీద ఉన్న నమ్మకంతో మేము ఇక్కడ మళ్ళీ ఆయన వచ్చేది చాలా హ్యాపీగా ఉన్నాము. మాకు ఆయన మీద నమ్మకంతో ఇక్కడ ప్రజలు భూములు ఇచ్చారు, మళ్ళీ అదే నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. అది మోదీ గారు కరెక్ట్ 10 ఏళ్ల క్రితం వచ్చారు, శంకుస్థాపన చేశారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అదే ప్రధాని మోదీ గారు ఈరోజు వస్తున్నారు. బట్ కాకపోతే ఈసారి కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలు అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. ఈ రాజధాని నిర్మాణానికి అన్ని విధాలు సహకరిస్తామంటున్నారు. అంటే రానున్న రోజుల్లో ఈ అమరావతి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి. మళ్ళీ పక్క రాష్ట్రాలకి అందరికీ హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు, అందరికీ రాజధానులు ఉన్నాయి. మనకు రాజధాని లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనకి అమరావతిని రాజధానిగా చేసి మనం పునఃప్రారంభిస్తున్నారు. రాజధాని బాగా 3 ఏళ్లలో పూర్తి చేస్తారని నమ్మకం మాకుంది. మోడీ గారు కూడా బాగా సహకారం అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ మనకు కావాల్సిన నిధులు, కావాల్సిన డబ్బుల్ని అన్నిటికీ రాజధానికి కావాల్సిన డబ్బులు ఇస్తున్నారు. అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారని మేము నమ్ముకుంటున్నాం. ఈరోజు రాజధాని నిర్మాణ పనులకు ప్రారంభించడానికి మళ్ళీ మోదీ గారు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మాకు చాలా సంతోషంగా ఉందండి. మోడీ గారు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ రావటం, పునఃప్రారంభం చేయటం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు వల్ల అన్నీ పునఃప్రారంభం అవుతాయి, డెవలప్ అయ్యింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఆ రోజు ప్రజా రాజధాని కోసం మీ భూములు ఇచ్చారు, వేలాది ఎకరాలు ఇచ్చారు, తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని భావిస్తున్నారా? భావిస్తున్నానండి. చాలా ఆనందంగా ఉంది. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని మేము చాలా ఆనందంగా ఉంటున్నాం. వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడే స్థిరపడిపోతారని చాలా ఆనందంగా ఉంది. అమ్మ మీరు చెప్పండి, ప్రజా రాజధాని ఈరోజు మళ్ళీ రూపుదిద్దుకోబోతుంది. ప్రధాని మోదీ గారు స్వయంగా మళ్ళీ శంకుస్థాపన పనులు చేస్తున్నారు, అభివృద్ధి పనులు శ్రీకారం చుడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాజధాని పనులు జరుగుతున్నాయి, బాగానే చేస్తున్నారు, అంతా బాగా జరుగుతుంది. అని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒక కూటమిలా కలిసి చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అంతా ఏ పని జరిగినా మా పిల్లల భవిష్యత్తు కోసం, మా మంచి కోసమే అనుకుంటున్నాం. గత 5 ఏళ్ళు వైకాపా ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది, కేసులు పెట్టింది, పాదయాత్ర చేస్తే అడ్డుకుంది, అన్ని ఇబ్బందులు పడ్డారు కదా. ఈ రోజు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? దీన్ని ఎలా చూసినా కొంచెం మంచి భవిష్యత్తు కోసమే చూస్తాం కదా ఎవరు అయినా సరే. ఈ రోజులు మన ఈ ప్రాంతవాసులంతా విదేశాలకు లేదా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు, యువత ఉద్యోగాలు లేక. ఈ రాజధాని నిర్మాణం పూర్తి అయితే అందరికీ ఎక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? ఈ పిల్లల భవిష్యత్తు కోసమే ఆయన ఇప్పుడు పూనుకుని ఇలా చేస్తున్నారు. ఎప్పుడైనా సరే పిల్లలు ఫ్యూచర్లో బాగుంటుంది, భవిష్యత్తులో వేరే రాష్ట్రాలకు వెళ్ళకోకుండా ఇక్కడే చదువుకోవటానికి కానీ జాబ్ చేసుకోవటానికి కానీ పిల్లలు ఇక్కడే ఉంటారని చెప్పి అనుకుంటున్నాం మేము. గత 5 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు మళ్ళీ ఈ రాజధాని నిర్మాణంతో అన్ని విధాల మళ్ళీ సానుకూల దృక్పథంతో ముందుకెళ్తున్నామని, ప్రాంతం అన్ని విధాలు అభివృద్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 5 ఏళ్ళు అనేక విధ్వంసకరమైన చర్యల వల్ల రాజధాని బాగా అన్ని విధాలా నష్టపోయామని, ఇక్కడ రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు, అన్ని రకాల ఉపాధి లేక ఇబ్బంది పడ్డామని. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం రాగదో తమ రాజధాని ప్రాంతానికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని, ఈ రాజధాని అనేది కేవలం ఒక ప్రాంతానికి చెందిన అంశం కాదని, యావత్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. 5 కోట్ల ఆంధ్రులకు మంచి చేసేందుకు ఈ రాజధాని, ప్రజా రాజధాని పేట చంద్రబాబు నాయుడు అప్పుడు శ్రీకారం చుట్టారని. అయితే గత 5 ఏళ్ళు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ మళ్ళీ కూటమి రాకతో అటు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్న నేపథ్యంలో ఈ ప్రజా రాజధాని అమరావతి అనేది రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా, అంతర్జాతీయ నగరంగా కూడా గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అదేవిధంగా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, అమరావతి.